నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ పరిశోధకులు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? మొదటగా చాలా రోజులు ఓకే ఫైన్. ప్రస్తుతం మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో హీరో అయిపోయారు ఐబొమ్మ రవి గారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు కూడా మీకు తెలిసిందే. మొట్టమొదటగా మీరు ఆయన్ని ఎలా చూస్తారు? ఆయన క్రిమినల్ అండి. క్రిమినల్ గా చూస్తారా? క్రిమినల్ గా చూస్తా. అది చాలా మంది సపోర్ట్ చేస్తున్నప్పుడు కూడా నేను మాత్రం ఆయన క్రిమినల్ అండి. అది ఇతరుల కష్టాన్ని దోచుకున్నవాడు ఏమవుతారో మీరే చెప్పండి. ఓ ప్రొడ్యూసరు ఆస్తులు అమ్ముకొని పెళ్ళం మెడలో పుస్తులతో కూడా అమ్ముకొని సినిమా డబ్బు పెట్టి సినిమా తీసినట్టయితే ఆ సినిమా జనం మధ్యకి రాకుండా ఉన్నప్పుడే వీడు ఆ సినిమానేమో పైరసీ చేసి వాడు సొమ్ము చేసుకుంటున్నాడంటే వాడిని ఏమని పిలుస్తారో మీరే చెప్పండి. ఈ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు, సూటుగా చెప్పదలుచుకుంటాను. ఓకే, ఇప్పుడు మీరన్న దాంట్లో అతను ఏదైతే పైరసీ చేశారో పైరసీని ప్రోత్సహించడం అయితే కాదు. అవును. కానీ అతను క్యాష్ చేసుకోవడానికి గల కారణాలు మనం విశ్లేషిద్దాం. అతను ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదు, ఎందుకంటే ప్రైవసీ ఎవరు చేయకూడదు, అది తప్పు. కాకపోతే ప్రతి సామాన్య మధ్య తరగతి వాళ్లకు ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక అందరిని ద్రాక్ష కూర్చుంది. ఇంటిల్లో పాది వెళ్ళి ప్రశాంతంగా కూర్చుని ఒక సినిమా చూడాలి, నవ్వుకోవాలి. ఎంత మనం బయట పాప్కార్న్లు సమోసాలు తిన్నా థియేటర్లో ఉన్న సినిమా చూస్తూ ఆ పాప్కార్న్ తినడం లేకపోతే సమోసాలు తినడం అనేది చాలా ఆహ్లాదకరం, హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ రోజు మధ్య తరగతి కుటుంబీకులు ఎవరైనా కుటుంబం అంతా వెళ్ళి సినిమా చూసే పరిస్థితి కనిపిస్తోందా? ఇది నేను 100% తప్పు అంటానండి. ఎందుకంటే సినిమా అంటే పాప్కార్న్ తినడం, కూల్ డ్రింకులు తాగడం, కాఫీలు తాగడం కాదు. మీరు వెళ్ళినటువంటి 200 మంది ప్రేక్షకుల్లో ఎంతమంది 400 రూపాయలు పెట్టి పాప్కార్న్ కొనుక్కుంటున్నారండి? ఎంతమంది 200 రూపాయలు పెట్టి కాఫీ తాగుతున్నారండి? ఎంతమంది పిల్లలతో వెళ్ళి 2000 రూపాయలు ఖర్చు పెడుతున్నారండి? ఆ టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు, వెళ్తారు, వస్తారు. ఇటు నుంచి యాభై, అటు నుంచి యాభై, వెరసి ఒక 500 రూపాయలు ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? కొత్తగా పెళ్ళైన జంటకి సినిమా ఒకటే వినవదు, తప్పదు. అలాగే పిల్లలకి ఏమైనా సెలవులు ఇచ్చినట్టయితే తల్లిదండ్రులు ఇచ్చే తాయిలు ఏదైనా ఉందంటే అది కేవలం సినిమా తీసుకెళ్ళవు తాయిలు. వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. అసలు వాళ్ళ గురించి ఈ తాలూకు ఈ సినిమా చూసే వాళ్ళ తాలూకు కష్టాల గురించి ఆలోచించడానికి మరి సంబంధిత గవర్నమెంట్ ఉంది, ఒక శాఖ సినిమాటోగ్రఫీ మంత్రి ఉన్నాడు, ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఉంది. వీళ్ళు మాట్లాడుకోవాలి కదా. దిస్ ఈజ్ ది క్వశ్చన్ ఆఫ్ ఇన్ బిట్వీన్ ది టూ. సినిమా డెవలప్మెంట్ కార్పొరేషన్ సినిమాను డెవలప్ చేయాలంటారన్నమాట. ఒక పక్క తయారైన సినిమా తయారైనట్టుగా పైరసీ అయిపోతున్నట్టయితే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారా, వాళ్ళు నాశనం చేస్తున్నారా? అది ఆలోచించుకోవాలి, గవర్నమెంట్ ఆలోచించుకోవాలి. రెండోది సినిమా ప్రొడ్యూసర్స్ గిల్డ్. మీరు అందరూ ప్రొడ్యూసర్లు అందరూ మనం ఐకమత్యంగా ఉందాం, కలిసి సంఘటితంగా పనిచేద్దాం అనుకుని వచ్చేవాళ్ళు ఇలా సినిమా దెబ్బతినేస్తుంది, వాళ్ళు పాప్కార్న్ కొనుక్కోలేకపోతున్నారు, కూల్ డ్రింక్ కొనుక్కోలేకపోతున్నారు అని చర్చ పెట్టుకొని వాళ్ళతో డిస్కస్ చేసినట్టయితే, సంబంధిత మంచి దృష్టి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళు ఆలోచిస్తారన్నమాట. ఇదే సినిమా గురించి తక్కువ రేటు పెట్టినట్టయితే ఇదే పెద్ద మనుషులు ఏమన్నారు, మా ఇష్టమయ్యా, మాకు ఇష్టమైతే సినిమా. ఒక పూర్వం ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు తక్కువ రేటు పెట్టారు. సినిమా పేదవాడికి అందదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చేసిన పని మంచిదే. నా జగన్మోహన్ రెడ్డి విరుద్ధం కాదు, మంచి అని చెప్తాను. అప్పుడు ఇదే ప్రేక్షకులు, ఇదే జర్నలిస్టులు ఏమన్నారు, సినిమా అంటే మా ఇష్టం, మేము వెళ్తాం, మాకున్న ఏకైక సాధనం, మాకు ఇష్టమైతే కొనుక్కుంటాం లేదా మానేస్తాం అన్నారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి రివర్స్లో మాట్లాడడం ఏంటి? ఇది జర్నలిస్టులను ఎనలిస్టులు చెప్పే మాట కాదండి. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషను, ఫిలిం ప్రొడ్యూసర్స్ వీళ్ళు సాధ్యాసాధ్యాలని ఇద్దరు డిస్కస్ చేసుకున్న తర్వాత ఏదో సంబంధిత ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళు అన్ని ఆలోచించి ఒక ప్రామాణికతకి రావాలి అన్నమాట. సినిమా 100 కోట్లలోనే తీయాలి, 200 కోట్లలోనే తీయాలి. అలాగే 100 కోట్లలో తీస్తే టికెట్ రేట్ ఎంత, 200 కోట్లు తీస్తే టికెట్ రేట్ ఎంత. ఇలా ప్రామాణికత ఎప్పుడైతే ఉందో సినిమా చూసేవాళ్ళు కూడా మెటల్గా ప్రిపేర్ అవుతారు. సినిమా అన్నది ఏంటంటే లగ్జరీ కాదండి, అవసరం, నెససరీ. లగ్జరీ కూడా కాదు. అదే ఆ నెససరీని క్యాష్ గా చేసుకునేసరికి ఎవరు చేసుకున్నారు? అవునమ్మా, క్యాష్ గా ఎవరు చేసుకున్నారమ్మా? ఇప్పుడు ఐబొమ్మ రవికి సంబంధించిన టాపిక్ మనం తీసుకుంటున్నాం కాబట్టి ఆయన్ని కొంతమంది అది తప్పు అని చెబుతున్నారు, కొంతమంది
మనం ఆ సోషల్ మీడియాలో చూడొచ్చు, ఆయన హీరోగా చూపిస్తున్నారు. బికాస్ ఆఫ్ ఆయన ఇంతవరకు కూడా మీరు పైరసీ ఆపండి అని చెప్పి హీరోలు, ప్రొడ్యూసర్లు అందరూ కూడా స్టేజ్ల మీద మాట్లాడారే కానీ ఇంత పెద్ద ఎత్తున పైరసీకి ఎందుకు గురవుతున్నాయి, దీన్ని మనం ఎలా ఆపగలమని ఇన్ని సంవత్సరాల్లో, ఇదే నిన్న మొన్న వచ్చింది కాదు, దశాబ్దం పైగానే ఉంది, ఎందుకు అరికట్టలేము అన్న దిశగా ఆలోచించి ఉండుంటే ఈ రోజు ఈ పరిస్థితులకు ఎల్లుండేదా? ఇది ఏంటంటే ఏదో ఇల్లు కాలిపోతున్నప్పుడు నువ్వు చదివినట్టుగా చదువుతున్నారండి వీళ్ళు. సినిమా ఎవరికైనా ఒకసారి ఏదైనా ఇట్లాంటి లీకులు కానీ ఇట్లాంటి పైరసీలు జరిగితే లేదు క్రమశిక్షణ చర్య ఉండాలి, దానికి ఒక శాఖ ఉండాలి అంటున్నారు. అది ఎంతవరకు పనిచేస్తుంది? ఎందుకు పనిచేయటం లేదు? సైబర్ క్రైమ్ ఎందుకు పనిచేయటం లేదు? సైబర్ క్రైమ్ ఎవరి చేతుల్లో ఉంది? ఇది ఆలోచించుకోవాలి కదా. అంతేగాని వాడు ఇమ్మడి రవి అనేవాడు ఏంటంటే వాడు మామూలుగా సినిమాలు పైరసీ చేయటం లేదు, సొమ్ము చేసుకుంటున్నాడు. వీళ్ళేదో లెక్క చెప్పింది ఏదో 20 కోట్లు సంపాదించాడు అంటున్నారు. 20 కోట్లు కదా, అంతకంటే ఎక్కువే సంపాదించాడు. ఏంటి శవాల మీద ఏదో పేలాల్లో డబ్బులు ఎరుకున్న రకం కాకపోతే వాడు ఆ నేరం ఎందుకు చేయాలండి? ఇప్పుడు సినిమా ప్రేక్షకుడికి ఏదో సహాయపడదామని కాదు కదా, వాడు సంపాదించుకుంటున్నాడు. వాడు సంపాదించుకొని చేయమని చెప్పండి. ప్రొడ్యూసర్లు నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్లు లేవలేకపోతున్నారు, ప్రొడ్యూసర్లు ఏమో పాతాలను తొక్కేస్తున్నారు. అందువలన ఈ రోజు ఐబొమ్మ రవి గారు కాదు, ఆయన అరెస్ట్ చేశారు, ఆయన శిక్ష పడుతుంది, పక్కన పెట్టేద్దాం, ఇంతటితో దీన్ని ఆపేయగలం అనుకుంటున్నారా మీరు? అది ఇక్కడ శిక్షలన్నీ తూతూ మంతరంగా ఉండకూడదు. శిక్ష ఎలా ఉండాలంటే ఒకరికి ఒక శిక్ష వేసినట్టయితే రెండో వాడు ఆ తప్పు చేయడానికి వణుకు పుట్టాలి, గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి, అది శిక్ష. కానీ ఈరోజు ప్రతి ఒక్కడు కూడా తలమాసిన ప్రతి ఒక్కడు కూడా గవర్నమెంట్ ఏమి చేసుకుంటూ చూస్తారంటారు అనమాట. ఏం చేసుకుంటారండి? వాడిని తీసుకెళ్ళి 3rd డిగ్రీ ప్రయోగించినట్టయితే వాడు మాట్లాడమని చెప్పండి. ఏం చేసుకుంటారంటే ఉదాసీనంగా గవర్నమెంట్ ఉండడమే. అదే నేను చంద్రబాబు నాయుడు చెప్పదలుచుకున్నాను అనమాట. ఉదాసీనత ఏడు, దేనికి ఉదాసీనత? తప్పు చేసేవాడు ఎవడైనా సరే వాడు తగిన శిక్ష వేయాలి. తగిన శిక్ష వేయలేదు కనుక ఒకటికి తప్పు చేసిన వాళ్ళ స్థానంలో 10 మంది పుట్టుకొస్తున్నారు. మీరు సరే, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అవును. ఓకే, ఈ రోజు కోట్లు పెట్టి ప్రేక్షకుడు ఏం అడగట్లేదు, మా కోట్లలో సినిమాలు తీయండి, ఎందుకంటే చాలా చిన్న సినిమా పేర్లు కూడా తీయట్లేదు, చాలా చిన్న సినిమాలు బ్రహ్మాండంగా కొడుతున్నాయి. అది తీసింది 1 కోటి 2 కోట్లు 3 కోట్లు అయినా సరే 30, 40, 50 కోట్ల వరకు వసూలు చేసిన సినిమాలు ఉన్నాయి మన దగ్గర. సంఖ్య పక్కన పెడదాం. ఇప్పుడు మీకు నచ్చుతుంది ఒక సినిమా, మీరు ఏదో ఊహించుకుంటారు, దానికి ఒక 500 కోట్లు పెడతారు, ఓకే, పెద్ద హీరోని పెడతారు, మీరు మీ భారాన్ని సామాన్య ప్రేక్షకులైనా మా మీద వేస్తారు, వేసి ఇది పెద్ద హీరో సినిమా కాబట్టి బ్లాక్ లో అమ్ముకోండి, లేకపోతే ఉదయం 5 గంటల నుంచే మీరు వేసుకోండి చెప్పి ఆ సినిమా టికెట్ ని 1500 నుంచి 2000 వరకే ఇస్తాడు. నిజంగానే 1500 నుంచి 2000 టికెట్ కి మీరు తెర మీద కనుక చూపించారనుకోండి, హ్యాపీ. అసలు కనీసం టైటిల్ తర్వాత ఒక అరగంట కూడా సినిమా చూడని పరిస్థితులు, సినిమాలు పెద్ద హీరో సినిమాలు ఉన్నాయి. మరి అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్లకి, అలాంటి సినిమాలు ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్లకి ఈ రోజు మీరు మాట్లాడుతున్న మీలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి? మీకు శిక్షలు లేదా? కరెక్టేనమ్మా. ఈ విషయం నేను 2 సంవత్సరాల ముందు చెప్పానమ్మా. అసలు ఒక హీరోకి 100 కోట్ల రెమ్యూనరేషన్ ఏమిటి? ఆ 100 కోట్లు కాస్త 200 కోట్లు అయింది, 200 కోట్లు 300 కోట్లు అయింది. 300 కోట్లు కూడా హీరోకి ఇచ్చినట్టయితే ఆ సినిమాలు ఆడుతున్నాయా? మీరు ఆలోచించుకోవాలి. ఒక 300 కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసినట్టయితే 750 కోట్లు వస్తాయి, కానీ ఆ 300 కోట్లు రిలీజ్ అవ్వవు. అర్థమైందా? ఈ లెక్కల వాళ్ళు తెలియదన్నా. మనం ఈ ఒక అభూత కల్పన అన్నమాట. ఓడు 100 కోట్లు, ఓడు 200 కోట్లు, 300 కోట్లు. రావిశానికి వచ్చినట్టు బాలకృష్ణ ఉన్నాడు, ఏ రోజైనా 100 కోట్లు దాటాడా? ఎంత పెద్ద సినిమా తీసినా అఖండ తీనియండి, సింహ తీనియండి, లెజెండ్ తీనియండి, ఇప్పుడు అఖండ తాండవం తీనియండి, ఒక లిమిట్లో ఉన్నాడు. ఆయన సినిమాలు చూస్తున్నారు. బాలయ్య ఫ్యాన్స్ అందరికి కూడా కన్నులో పండుగగా ఉంది. అలా కాకుండా 1000 కోట్లు పెట్టి ఈరోజు తెలుగు సినిమా ఉందంటే ఆ 1000 కోట్లు బ్రేక్ ఇవ్వన ఉండాలంటే ఎంత కలెక్ట్ చేయాలి? సుమారు 2500 కోట్లు కలెక్ట్ చేస్తే కానీ ఒరిజినల్గా అమౌంట్ రాదు. అది ప్రొడ్యూసర్లు ఆలోచించుకోవాలి, అది ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆలోచించుకోవాలి. ఒక ప్రామాణికత ఏదో ఉండాలి, అది లేకంటే ఉంటే ఎలాగే ఉంటుంది అన్నమాట. ఒక హీరో అదేనమ్మా, ఒక హీరోకి ఆలోచించుకోవడం ఏంటి? వాళ్ళకి శిక్షలు లేవా?
లేదండి, ఎందుకంటే ఇది ఒక మైకం అండి. అదే చెప్తున్నా, ఇది ఇలా మీరు 100 కోట్లు పెట్టేసి సినిమాలు తీసి అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసినప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్షలు లేవు, వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వీళ్ళు అంటే కామన్ ప్రేక్షకుడు ఎలా ఆలోచిస్తున్నాడు, అక్కడ వరకు వెళ్ళి డబ్బులు పెట్టే పరిస్థితులు లేవు, టికెట్ కొనలేరు, అదొక ఫ్లాప్ సినిమా. అసలు ఎలా తీసారో చూద్దాం అంటే ఇలాంటి ఐబొమ్మ లేకపోతే ఇంకో ఈ రోజు ఐబొమ్మ కాకపోతే ఇంకో ప్లాట్ఫామ్ ఏదో వస్తుంది, బి బొమ్మ వస్తుంది, సి బొమ్మ వస్తుంది, దాన్ని ఆశ్రయిస్తారు, సినిమా ఎలా ఉందో దాంట్లో చూసేస్తారు, అయిపోయింది. వీళ్ళకి రూపాయి ఖర్చు లేదు కదా. ప్రేక్షకుడికి రూపాయి ఖర్చు లేకుండానే సినిమా వస్తున్నప్పుడు దాని వైపు వెళ్తాడు కానీ అదే అలాగండి. దొంగతనాన్ని సమర్థిస్తారని చెప్పడం మాత్రం నాకు ఎందుకు, ఒక 50 ఏళ్ల పాటు జర్నలిస్ట్గా ఉండి నేను దాన్ని మనస్కరించలేదు. అలా కాదమ్మా, ఇప్పుడు చిన్న సినిమాలు ఉన్నాయనుకోండి, ఈ ప్రేక్షకులు డబ్బులు ఖర్చు అయిపోతున్నాయని అనుకున్న ప్రేక్షకులు చిన్న సినిమా చూస్తారండి, వాడు ప్రభాస్ సినిమా అయితేనే చూస్తాడు. కాదు డబ్బులు ఖర్చు అయిపోతాయేమో అన్న ఆలోచన ప్రేక్షకుడికి ఎందుకు వస్తుంది తెలుసా, ఆ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కాబట్టి. మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరున్నారు, ఎప్పటి నుంచో సినిమా గురించి పరిశ్రమలో మీరున్నారు. అప్పట్లో ఎందుకంటే 365 రోజులు 2 సంవత్సరాలు ఆడిన సినిమాలు పదే ప్రేక్షకులు చూశారు. ఈ రోజు కూడా సామాన్య మధ్య తరగతి వాళ్ళ గురించే తీద్దాం, వాళ్ళకి అందుబాటు ధరలో టికెట్ ఉండి మంచి సినిమా తీసినట్లయితే వాళ్ళే 10 సార్లు చూస్తారు కదా. ఇప్పుడు నీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. సినిమా పుట్టిన కొత్తలో ఇప్పుడు మాయబజార్ ఉందండి, ఎంత కష్టపడి తీశారు, ఈ రోజుకి నిత్య నూతనంగా ఉంది. లవకుశ ఉందండి, ఈ రోజుకి లవకుశ కలెక్షన్లు ఎవరైనా డామినేట్ చేయగలరా? అలాగే బాలరాజ్ సినిమా ఆ రోజుల్లో సంవత్సరం ఆడిందండి, సంవత్సరం పాటు ఆడింది. మరి ఆ రోజుల్లో ప్రతి సినిమా 100 రోజులు 200 రోజులు ఒక సంవత్సరం పాటు ప్రదర్శించారు. ఇంకొక విశేషం, ఈ టెక్నికాలిటీ ఏమీ లేకుండా మామూలు డాక్యుమెంటరీ పిక్చర్లా తీసినటువంటి త్యాగరాయ భాగవత తాలూకు ఆ సినిమా హరిదాస్ అనే సినిమా 3 years ఆడింది బ్రాడ్వే థియేటర్ మద్రాసులో. మరి ఏ శక్తి జనాలు ఆ విధంగా పట్టి లాక్కుంది అంటే సినిమాలో విషయం ఉండాలి, అంత ఓపిక ఎవరికి లేదు. ఆ రోజుల్లో పాటలు అంటే సినిమా ప్రొడ్యూసర్ తాలూకు ఆఫీస్కి వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ స్వరం చెప్తే ఆ స్వరాన్ని గాయకులు పాడుతున్నట్టయితే అది సంతృప్తికరంగా వచ్చిన తర్వాత రికార్డ్ చేశారు. ఈరోజు పాటలు పాడడానికే ఎవరు రావటం లేదు, ఆ టైంకి వస్తున్నారు, ఆ ట్రాక్ పాడేస్తున్నారు. ఆ హీరో హీరోయిన్లు పాడేటువంటి యుగలము కూడా ఎవరి మటుకు వాళ్ళే ఒక్కొక్క ముక్క పాడేళ్ళిపోతున్నారు. మరి అక్కడ సినిమాలో ఫ్లేవర్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే అనారోగ్యకరమైన వాతావరణాన్ని మనమే సృష్టించాము. ఇప్పుడు బాధపడితే ఎలాగవుద్ది, దానికి ఖచ్చితంగా మీట్ అవ్వాలి. పోనీ మంచి సినిమా తీసారా అని చెప్పి ఎవరైనా చిన్నవాళ్ళు మంచి సినిమా తీస్తే చూస్తారా? ప్రభాస్ ఉన్నాడా, అల్లు అర్జున్ ఉన్నాడా, ఈవెన్ చిరంజీవిని కూడా చూడటం లేదండి. ఆ సినిమా బాగుందంటే 10 మంది బాగుందన్న తర్వాత సినిమా చూస్తున్నారు. ఈరోజు సినిమా థియేటర్లో లేదు, బెడ్రూమ్లో ఉంది, పడుకొని హాయిగా విశ్రాంతి తీసుకుంటూ సినిమా చూస్తున్నారు అన్నమాట. ఇంత అనారోగ్యకరమైన వాతావరణంలో ఉన్నప్పటికి కూడా దీన్ని నేను సమర్థించనంటన్నమాట. ఏదో వాడు సొమ్ము చేసుకుంటున్నాడు, పోనీ ఒక ప్రొడ్యూసర్ నేను రక్షించాడా, ఇండస్ట్రీని ఏమైనా కాపాడా, వాడు సంపాదించిన డబ్బు ఎవరికైనా సహాయం చేస్తున్నాడా? వాడు ఎక్కడో మూల కూర్చుంటున్నాడు, వాడు ఎక్కడో ఎవరికి అందుబాటులో లేకుండా ఎవరికి కనిపించకుండా ఉంటూ ఈ విధంగా శవాల మీద పేరాలు ఏరుకుంటూ ఇన్ని కోట్లు సంపాదించానంటే దాన్ని మీరు సమర్థిస్తారా? సమర్థించడం కాదు, అలా జరగడానికి గల కారణాలు వెతుక్కోమంటున్నారు. కానీ వీళ్ళు ఐకమత్యం లేకపోవడం, కొట్టుదిట్టం. ఓ సినిమాకు ప్రామాణికత కాదండి, బి బొమ్మ, సి బొమ్మ, డి బొమ్మ, ఇంకోటి ఏదో వస్తుంది, అలాంటి మళ్ళా పుట్టుకు రావండి. ఎందుకు వస్తాయండి? పైరసీ బారిన పడకుండా ఎంత మంది వచ్చినా లేదు మేము థియేటర్ లోనే చూస్తాం సినిమా అని ఒక ప్రేక్షకుడిని థియేటర్ వరకు రప్పించుకోగలగడానికి ఎవరు ఏం చేయాలి? ఈ రోజు మనం ఫోకస్ చేయాల్సిన అదా కాదా? ఆ రోజుల్లో చిన్న ఇలా అనారోగ్యకరమైన వాతావరణం గురించి చెప్తా. ఆ రోజుల్లో హిందూ నేషనల్ పేపర్ అని ఉండేదన్నమాట. ఆ హిందూ నేషనల్ పేపరు బెంగళూరు నుంచి వచ్చేది. అందులో అవాకులు చవాకులు కూడా పేలుతూ ఉండేవారు అన్నమాట. దాన్ని ఒక సినిమా హీరో వెళ్ళి వాడిని మామూలుగా ఇంకోసారి బట్ట కట్టకుండా చేశాడు. ఏం చేశాడో, ఏ హీరో చేశాడో అది నేను చెప్పను. ఇంకొక విషయం చెప్తా. కాగడా అనే ఒక పత్రిక ఉండేది. కాగడాలో కూడా అవాకులు చవాకులు ఇలా అన్హెల్దీ జర్నలిజం చేసేవాళ్ళు. అప్పుడు ఎన్టీ రామారావు గారు కాగడా శర్మని పిలిచి, మిస్టర్ శర్మ, ఐ విల్ కిల్ యూ బై 150 రూపీస్
₹150 చంపేస్తాను. ఎలాగా? బై సబ్మిటింగ్ ది బ్రేక్ ఫెయిల్యూర్ సర్టిఫికేట్ అన్నాడు. మళ్ళీ అప్పటి నుంచి ఆ జర్నలిస్టు ఆ కలం పట్టుకోవడం మానేశాడు. శిక్షలు అలాగుండాలి కానీ ఇదేం శిక్ష అండి? అలాగా అంటే శిక్షలు కఠినంగా ఉండాలి, మళ్ళీ వెనుదిరిగి చూడకుండా ఉండాలి. అటువంటి తప్పు ఎవరైనా చేయాలంటే భయపడేలా ఉండాలి. అంతేగాని మనకి లా అండ్ ఆర్డర్స్ ఉంది, హోమ్ ఉంది, సంబంధిత శాఖ ఉంది, పర్సూ చేసే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తూతూ మంతరంగా చర్యలు తీసుకోవడమే కదా దీనికి కారణం. ఇప్పుడు కొంతమంది రవిని ఐబొమ్మ రవిని ప్రోత్సహిస్తున్నారంటే నాకు ఎంత బాధగా ఉందంటే, ఒక దొంగని సమర్థించడం అండి. దొంగని ఫోర్జరీని మీరు సపోర్ట్ చేస్తారా? క్రిమినల్స్ని మీరు సపోర్ట్ చేస్తారా? ఫోర్జరీ చేయడం ఎలాంటిదో ఇలాగా పైరసీ చేయడం కూడా అలాంటిదే. అది క్రిమినల్. ముమ్మడికి చెప్తున్నాను అన్నమాట. వీళ్ళ తాలూకు కష్టం మీద ప్రొడ్యూసర్ కష్టపడి సినిమా తీసుకుంటాడు 3 కోట్లు 5 కోట్లు. వాడు సినిమా ఏదో పెద్ద అభిమానంతో అందరికీ చెప్పి రిలీజ్ చేద్దాం అనుకుంటాడు. దానికి 4 రోజుల ముందు సినిమా వచ్చేసినట్టు తాడు ఏమైపోతాడండి? ఒక సినిమాకి ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? సినిమా అంటే ఒక 50 కోట్లు అనుకోండి. 50 కోట్లు ప్రొడ్యూసర్ పెట్టుకోడు, ఫైనాన్సర్ పెట్టుకుంటాడు. ఆ ఫైనాన్సర్ ఎలా పెడతారో తెలుసండి? ఓ 10 మంది కూడేస్తారన్నమాట. 10 మంది 10 ఐదులు మాట. అంటే 10 మందిని కలిసి ఏమంటారంటే సిండికేట్ అంటారన్నమాట. ఆ సిండికేట్గా ఫారం అయ్యి ఒక 50 కోట్ల సినిమా తీశారనుకోండి, అది పైరసీకి నోచుకొని సినిమా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, వరుసగా ప్రొడ్యూసర్తో పాటు ఈ 10 మంది పోతారన్నమాట. ఆ సత్యాన్ని గ్రహించాలి, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి ఐబొమ్మ లాంటి ప్లాట్ఫామ్స్ ఇంకా ఇంకో కొత్తది రాకుండా కూడా జాగ్రత్త పడాలి. అది రాకుండా జాగ్రత్త పడాలి. ఎలాంటిది వచ్చినా సరే, ఎంత ఇంట్లో చూసిన దానికి థియేటర్లో చూసిన ఎక్స్పీరియన్స్ వేరే. ప్రేక్షకుడు ఎవరైనా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటారు. అలా వెళ్లే పరిస్థితులను కల్పించాల్సిన అవసరం సినీ పరిశ్రమ మీద ఉంది. చూద్దాం ఎప్పటికైనా ఆలోచిస్తారేమో. అదేనండి, అతిశయోక్త కాదనుకుంటే ఇప్పుడు చుట్టాలు వచ్చారనుకోండి, ఏ సినిమా తీసుకెళ్తాం మనం? ప్రభాస్ సినిమా తీసుకెళ్తాం, అల్లు అర్జున్ సినిమా తీసుకెళ్తాం, రామ్ చరణ్ సినిమా తీసుకెళ్తాం, బాలకృష్ణ సినిమా తీసుకెళ్తాం. మరి అప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి వినోదం కావాల్సి వచ్చినప్పుడు పెద్ద సినిమాలకు వెళ్తావా? అప్పుడు టీకి లెక్క చేయవు, కాఫీకి లెక్క చేయవు, కూల్ డ్రింక్కి లెక్క చేయవు, పాప్కార్న్కి లెక్క చేయవు. నీలో ఉంది బలహీనత. నీ బలహీనతని సొమ్ము చేసుకుంటున్నారు వాళ్ళు. ఏదేమైనప్పుడు కూడా ప్రొడ్యూసర్లు తగిన చర్య తూతూ మాత్రంగా కాదు, ఎప్పటికి కూడా మర్చిపోకుండా ఉండి ఈ పైరసీ చేసేవాళ్ళు కొంచెం భయభ్రాంతులు అయ్యేలాగా సైబర్ క్రైమ్ శాఖ ఉంది. ఎన్ని కేసులు పట్టుకుంటున్నారు, ఎంతమంది శిక్ష వేస్తున్నారు? అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్.